నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. మిమ్మల్ని బంటి అని పిలిచేయచ్చా? దాదాపు ఇప్పుడు అందరూ బంటి అంకుల్ బంటి అన్న పిలుస్తున్నారు. అమ్మో, అంకుల్ కూడా అయిపోయారా? ఇప్పుడు బర్గర్తో వచ్చారా లేకపోతే పిజ్జాతో వచ్చారా? అన్నీ నా పొట్టలోనే ఉన్నాయండి. కంటెంట్ క్రియేటర్గా అంటే కాన్సెప్ట్స్ రాసుకోవడం అనేది అంత ఈజీ కాదండి. నేను ప్రతి వారం ఎపిసోడ్ ఏం చేయాలని మా డైరెక్టర్కి నాకు దగ్గరగా ఒక 4 to 5 hours డిస్కషన్ ఉంటుంది. మనం కంటెంట్ చేసేది ప్యూర్లీ ఫ్రెష్ కంటెంట్ లా చేసి రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్ ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. యాజ్ ఒక ఎడిటర్ గా వచ్చిన వ్యక్తి ఈ రోజు ఒక ఛానల్, ఒక సామ్రాజ్యాన్ని సృష్టించేశారు కదా. అది ఉంది అని నేను అక్కడికి ఆగిపోతే గనక నా లైఫ్ అక్కడికి ఆగిపోద్ది. బాడీ షేమింగ్ అలాంటిది అంటే ఒక ఫీమేల్ కి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. యాజ్ ఏ బాయ్ గా మీకు కూడా అలాంటి షేమింగ్ కానీ లేకపోతే కలర్ గురించి కానీ? ఈ రోజున నేను సినిమాల్లో చేయడానికి కానీ, నాకు బంసిక్ బంటి ఛానల్ ఇవ్వడానికి కానీ, మిగతా ప్లాట్ఫామ్స్ ఉండడానికి కానీ కేవలం కారణం నా బాడీ, నా కలర్. ఏంట్రా ఈ కమెంట్ ఏంట్రా అని చూసి నవ్వుకునేది ఏంటి? ఇంత ఎదవలు ఉన్నారా ఇంకా మన సొసైటీలో అని అనిపించే ఒక కమెంట్ ఏంటి? ఒకటి బ్యారర్ లవ్ సిరీస్, వెబ్ సిరీస్ చేసి అది ప్యూర్లీ లవ్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. దాంతో ఒకళ్ళు కామెంట్ చేశారు, నీకెందుకురా లవ్ స్టోరీ, నీకు అవసరమా, ఏదో ఫుడ్ వీడియోలు లేకపోతే గాలిబే వీడియోలు చూసుకోవచ్చు కదా అనేది. అంటే అవతల పర్సన్ అనే మనిషి నేను నల్లగా లావుగా ఉన్నాను, నేను ఒక మనిషిని అని అతను గుర్తించలేకపోయాడు. పక్కనోడు ఎదుగుతున్నాడు, వాడి మీద కుళ్ళుకోవటం ఉంటే ఖచ్చితంగా మనిషి ఎదగలేడు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అయ్యే ముందు స్టార్టింగ్ స్టేజ్ లో కొన్ని భయాలు ఉంటాయి. నేను అంతమంది ఆఫీసులో ఆడిషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగేవాళ్ళు. అసలు ఎందుకు ఎక్స్పీరియన్స్, ఎవరైనా ఇదే కదా, ఒక కొత్త వాళ్ళకి అవకాశం అయిపోతే వాడు ఎప్పుడు స్టార్ అవుతాడు, వాడు ఎప్పుడు అవుతాడు. వన్స్ అపాన్ ఎ టైం చిరంజీవి గారు కొత్త వాళ్ళే, ఎన్టీఆర్ గారు కొత్త వాళ్ళే. ఫన్ బకెట్ అనగానే అందరికి ఫస్ట్ గుర్తొచ్చే పేరు భార్గవ్ది. వాడు మాతో ఫన్ బకెట్ చేసినంతకాలం బాగా చేశాడు. వాడిది ఎప్పుడైతే కేసు అయిందో ఆ కేసు ఒక చాలా రోజుల ముందు నుంచే మనం చేసే పనుల్ని బట్టే మన లైఫ్ మనకి ఉంటది అని. బెహ్రా ప్రసాద్ రోజు రీసెంట్ గా చూసుకుంటే మంచి రైటర్, మంచి ఆర్టిస్ట్, ఇవన్నిటికన్నా వాడు మంచి మనిషి. కష్టం విలువ మాకు ఎంత బాగా తెలుసో మాకంటే ఎక్కువ వాడికి బాగా తెలుసు. ఆ ఇష్యూ వాడిని కాంట్రవర్షియల్ గా పెట్టిన ఇష్యూ తప్ప వాడు అలా చేసే మనిషి కాదు. మీరు ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్టొస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I never started that bitch. హాయ్ అండి, ఎలా ఉన్నారు ఫణి గారు? బాగున్నాను. సూపర్, మీరు ఆల్వేస్ బాగుంటారండి. కానీ ఇప్పుడు బర్గర్తో వచ్చారా లేకపోతే పిజ్జాతో వచ్చారా లేకపోతే కొత్తగా పెట్టే షాప్స్ కోసం మాకు కూడా ఐడియాస్ ఇవ్వడానికి వచ్చారా? అన్నీ నా పొట్టలోనే ఉన్నాయండి. అన్ని పొట్టలో ఉన్నాయి, ఏదో ఒకటి ఇవ్వరా ప్లీజ్? పొట్టలో తీసి అమ్మటం ఇవ్వలేం కదండి. మీకు కావాలంటే నెక్స్ట్ నా బంసిక్ బంటి యూట్యూబ్ ఛానల్ వస్తుంది, చూసుకోండి. ఎస్ నిజంగానే అంటే రియల్ లైఫ్లో మనం బేసిక్గా అవన్నీ టాపిక్స్ని మన ప్రతి ఒక్క ఇంట్లోనో ఆఫీస్లోనో లేకపోతే మన ఫ్రెండ్స్తోనో ట్రావెల్ చేస్తూనో మనం మాట్లాడుతూనే ఉంటాం కదా, మనం లేచే దగ్గర నుంచి పడుకునేంత వరకు. బట్ ఆ ఐడియాస్ అన్నీ కూడా ఎలా వచ్చేసాయి, అది ఎలా ఎపిసోడ్స్ చేయాలనిపించింది? యాక్చువల్లీ ఆ ఐడియా థాట్ అనేది మా ఆర్గనైజేషన్ తమాడా మీడియా వాళ్ళదాను మా డైరెక్టర్ది అనమాట. వాళ్ళిద్దరూ అవి సెలెక్ట్ చేసి అవి నువ్వు చేస్తే బాగుంటుందని నాకు ఇచ్చారు. ఇంకా మా డైరెక్టర్ ఏం చేశాడు, దాన్ని ఒక స్క్రిప్ట్ బేస్డ్ చేస్తే కదా కరెక్ట్ అవ్వరని చెప్పేసి ఒక నార్మల్ పర్సన్, ఇప్పుడు జనరల్గా ఎవరు వచ్చిన షాప్కి ఏమడుగుతారో అలానే రాసి దాన్ని కంటెంట్ క్రియేట్ చేశాడు. కంటెంట్ క్రియేషన్ అంటే గుర్తొచ్చింది, మిమ్మల్ని బంటి అని పిలిచేయచ్చా? దాదాపు ఇప్పుడు అందరూ బంటి అంకుల్ బంటి అన్న పిలుస్తున్నారు అనేది. అమ్మో, అంకుల్ కూడా అంటే ఎక్కువ శాతం ఆ వీడియోస్ చిన్నపిల్లలు చూడటం వల్ల ఏమైపోయిందనంటే వాళ్ళకి అంకుల్ అలవాటు అయిపోయింది. కొంచెం కుర్రోళ్ళు చూస్తే అన్న అని పిలుస్తున్నారు అలా. మరి పిజ్జాస్, బర్గర్స్, చాక్లెట్స్ ఇలాంటివన్నీ మంచిగా మాకు ఎమ్మిగా పెడుతూ ఉంటే మరి పిల్లలు ఎక్కువగా మరి లైక్ చేస్తారు. మరి ఆ వీడియోస్ మీదే వెళ్తున్నప్పుడు ఆ వీడియోస్ మీదే కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఆ వీడియోస్ మీద చేశాను. ఇంకోటి నేను చేసే ప్రతిదీ సిరీస్ కానీ షార్ట్ సిరీస్లు కానీ ఏదైనా సరే మా తమాడా వాళ్ళు నాకేం చెప్పారంటే నువ్వు ఏం చేసినా సరే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు అది ఎవరన్నా చూస్తే ఒరే ఇది నాకు కూడా జరిగింది కదా అన్నట్టు ఉండేటట్టు చేయమన్నారు. చూసారు కదా, ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పాను, మన ప్రతి ఒక్క ఇంట్లో
కానీ ఎక్కడైనా లేచే దగ్గర నుంచి పడుకునేంత వరకు రెగ్యులర్గా జరిగే రెగ్యులర్ జరిగే ఉంటాయి. ఖచ్చితంగా టీ షాప్ ఉంటుంది, టీ షాప్కి వెళ్తాము, ఫ్రూట్ మార్కెట్కి వెళ్తాము, వాటి మీద ఎక్కువ ఉంటాయి అన్నమాట. వంట చేయడం వచ్చా? వచ్చండి. అమ్మోయ్, ఏం చేస్తుంటారు? నేను వెజ్ బాగా వండుతాను, నాన్ వెజ్ కన్నా కూడా వెజ్ బాగా వండుతా. అదేంటలా? నేను ఎక్కువ వెజ్ తింటాను, నాన్ వెజ్ అంతగా తినరు, వెజ్ తింటా ఎక్కువ. జీరో సైజ్ ఏంటండి? జీరో సైజ్ గురించి కూడా చేస్తారు. బేసికల్లీ ప్రతి ఒక్కరికి లావు ఉన్నవాడికి చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఎవరు వ్యక్తపరచుకోరు, నేను వ్యక్తపరుద్దామని అలా చేశాను అనమాట, అంతే. సీరియస్లీ చాలా 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 బాగుంది. థ్యాంక్స్ అండి. కంటెంట్ క్రియేటర్ అసలు దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫేమస్ చాలా తొందరగా అయిపోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉన్న ప్రతి ఒక్కడికి ఒక 10,000 ఫాలోవర్స్ ఉన్నారంటే వాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక సెలబ్రిటీను, ఫేమస్. అవును. వాడికి 20 వీడియోలు 1 మినిట్ సెల్ఫ్గా తీసుకున్నా కూడా ఒక్కటి ట్రోల్ అయినా కూడా ఒకటి ట్రెండ్ అయినా సరే వాడు సెలబ్రిటీ అయిపోతాడు. నెక్స్ట్ డే మీడియాలో అన్నిట్లో కూర్చుంటాడు. ఇది ఇప్పుడు నవే డేస్లో జరుగుతుంది. బట్ బిఫోర్ కోవిడ్ ఈ తమడా కానీ లేకపోతే సమ్ లైక్ కాల్ ఇన్ఫినిటా ఇలాంటి ఎంతోమంది ఆర్టిస్టులకి చాలా వరకు లైఫ్ ఇచ్చింది. అవును. ఆర్టిస్టులు కాస్త కంటెంట్ రైటర్స్ కాస్త డైరెక్టర్స్ అయ్యారు, డైరెక్టర్స్ కాస్త యాక్టర్స్ అయ్యారు, ఆ యాక్టర్స్ కాస్త ఇప్పుడు హీరోస్ అయ్యి ఇండివిజువల్గా ఫిలిమ్స్లో బిగ్ సెలబ్రిటీస్ కూడా అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. మీరు కూడా ఫిలిం కూడా చేస్తారు చక్కగా కదా. సో యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా, ఒక యాక్టర్గా, అంటే వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది? మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది? యాక్చువల్ అసలు నేను యాక్టర్ అవుదామనే రాలేదు. ఫస్ట్ థింగ్ నేను ఎడిటర్ అవుదామని వచ్చా. నేను హైదరాబాద్ ఎడిటింగ్ కోర్స్ చేస్తున్నాను, ఎన్టీవీలో జాబ్ వచ్చింది నాకు. జాబ్ వచ్చే టైంలో మన కమిటీ రోల్ కొరియోగ్రాఫర్ జేడి మాస్టర్ ఉన్నారు కదా, అతను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. అతను డీలో చేస్తున్నాడు. నేను అప్పుడు అడిగా నేను ఏమన్నా చేస్తానంటే అతను హర్ష అన్నవరపు అనే అతన్ని పరిచయం చేస్తే అతను యాక్టర్ అవుతావని అతనే నాకు యాక్టింగ్ నేర్పించి ఫస్ట్ ఫన్ బకెట్ సిరీస్ లో పెట్టి నన్ను ఒక యాక్టర్ చేశాడు. దాని తర్వాత బంచిక్ బంటికి తమాడాకు వచ్చిన తర్వాత సాయి అనే డైరెక్టర్ని ఇచ్చారు మాకు, సాయి తేజ అని. అతను నన్ను ఫుల్ఫిల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చాడు. నువ్వు ఓన్లీ కామెడీ అనే కాదు, నువ్వు ఏ క్యారెక్టర్ అయినా చేయగలవు. నన్ను ట్రైన్ చేసుకుంటూ ఇప్పుడు మీ ముందు నాకు కూర్చున్నాను అనమాట. సో కంటెంట్ క్రియేటర్ గా అంటే కాన్సెప్ట్స్ రాసుకోవడం అనేది అంత ఈజీ కాదండి కదా. అవునండి, చాలా పెద్ద టాస్క్. నేను ప్రతి వారం ఎపిసోడ్ ఏం చేయాలని మా డైరెక్టర్ కి నాకు దగ్గరగా ఒక 4 to 5 hours డిస్కషన్ ఉంటుంది. రకరకాల ఐడియాస్ త్రో చేస్తూ ఉంటాం. ఏంటి వీడియో చేసిన తర్వాత వ్యూస్ వెళ్తుందా వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి, వాళ్ళు ఏం కనెక్ట్ అవుతారు అనేది ఎవరైనా జడ్జ్ చేయలేం. మనం కంటెంట్ చేసేది ప్యూర్లీ ఫ్రెష్ కంటెంట్ లా చేసి రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్ ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. నా ఛానల్ వరకు వచ్చేసరికి ఏంటి, నాకు మా డైరెక్టరు, మా బంచిక్ బంటి టీము, అట్ ద సేమ్ టైం మా తమాడా సపోర్ట్ ఉండబట్టి నాకు కొంచెం ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు నేను చేసేవన్నీ ఎక్స్టీరియర్ షూట్సే. అవును, లైక్ ప్రతిదీ మనం న్యాచురల్ లొకేషన్లో నేను షూట్ చేస్తూ ఉంటాను. దాన్ని సెట్ వేసుకుని దాన్ని షూట్ చేసేంత బడ్జెట్లు మనకు యూట్యూబ్లో ఉండవు. అండ్ సమయం మా వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకోను. అందుకని నాకు మా టీము, మా డైరెక్టరు, మా ఆర్గనైజేషన్ సపోర్ట్ ఎక్కువ ఉంది. అందుకని నాకు కొంచెం మూవీస్కి కూడా రిలాక్సేషన్ దొరికింది. అది ఇప్పుడు నాకు బేసికలీ చాలా ఆర్గనైజేషన్స్ తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఇన్ని వీడియోస్ ఇవ్వాలి, ఇలానే ఉండాలి, నువ్వు ఈ రూల్స్ పాటించాలని అంటారు. మా తమాడా నుంచి నాకు మా సిఇఓస్ కానీ మా హెడ్స్ నుంచి నాకు వచ్చింది ఏంటి, నువ్వు ఎలా అన్నా చెయ్యి, నీకు అనుకూలంగా అవైలబిలిటీ ఉన్నప్పుడు కంటెంట్ చెయ్యి అని చెప్పి నాకు ఆ ఫ్రీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను ఈ మూవీస్ చేయగలుగుతున్నాను, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ హ్యాండిల్ చేయగలుగుతున్నాను. రెండు హ్యాండ్లింగ్ అనేది ఎవరి వల్ల కాదు. నిజంగా అండి, చాలా పెద్ద టాస్క్ అది. మీరు అన్నట్టు మార్నింగ్ లేస్తే కంటెంట్ ఏం చేయాలి, ఫ్రెష్ కంటెంట్ ఉండాలి, జనాలకి ఏది కనెక్ట్ అవుతుంది, అసలు ఆ వీడియో అయిన తర్వాత ఎడిటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, థంబ్నెయిల్ టెక్స్ట్ ఎలా పెట్టాలి, అండ్ ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఎలా లాగ్ అవ్వకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఎలా చేసుకోవాలి, ఇదంతా టెన్షన్ నాకు ఉండదు అనమాట. ఎందుకు అని అంటే ఎడిటింగ్కి ఆర్గనైజేషన్ తరపు నుంచి వాళ్ళే టేక్ కేర్ తీసుకుంటారు. అంటే నా ఛానల్కి ఒకరిని పెడతారు, ఒక హ్యాండ్ ఓవర్ లాగా వాళ్ళే ఫుల్ఫిల్ ఫాలో చేసుకుంటారు. కంటెంట్ ఎలా రాస్తున్నాం ఏంటి అనేది మా డైరెక్టర్ దగ్గర నుంచి వాళ్ళే తీసుకుంటారు. కంటెంట్ బాగుందా లేదా నన్ను అడుగుతారు, బాగుంటే బాగుంది, ఇలా కరెక్షన్స్. అంటే మా ఆర్గనైజేషన్ నాకు టీంలో ఫామ్ చేసింది కాబట్టి నాకు అది పెద్ద టాస్క్ అనిపించలే. సొంతంగా చేసుకుని నేనే కంటెంట్ రాసుకోవటం, నేనే యాక్ట్ చేయటం, నేనే ఎడిటింగ్ చేసుకోవటం అయితే కనుక నాకు కొంచెం టెన్షన్ అయ్యేది, ఈజీ యాక్స్ అయి ఉండేది కాదు. అవును. సో
యాజ్ ఒక ఎడిటర్గా వచ్చిన వ్యక్తి ఈ రోజు ఒక ఛానల్ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించేశారు కదా. అవును. సో యాక్టర్ అవ్వాలి అని కూడా అనుకోలేదు, అలాంటిది ఒక మంచి యాక్టర్ అయ్యారు, జనాల్లో ఇంత ఫేమ్ ని సంపాదించుకున్నారు. సో ఎలా ఫేమ్ సంపాదించుకోలేదని నాకు ఫీల్. అయ్యయ్యో, ఏంటండి ఒక వ్యక్తికి 8.5 lakh సబ్స్క్రైబర్స్ అనేది అంత ఈజీ థింగ్ కాదు. అవును, ఈజీ థింగ్ కాదు కానీ బట్ నా పర్స్పెక్టివ్ మిమ్మల్ని 8.5 మంది 8.5 lakh పీపుల్ మిమ్మల్ని చూస్తున్నారు, సారీ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. నాకు అది ఇంకొంచెం ఇంకా నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్ళాలనేది మిమ్మల్ని చూడడం మిలియన్స్ లో చూస్తున్నారు. బట్ అది కాదు గోల్ అనేది, ఇంకా రీచ్ అవ్వాలనేది నా టార్గెట్. ఇంకా ఉంది, అది ఉంది అని నేను అక్కడికి ఆగిపోతే కనుక నా లైఫ్ అక్కడికి ఆగిపోద్ది. నేను ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటేనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కంటెంట్ నచ్చుకుంటూ ఉంటారు. లేదా ఎవరిదైనా సరే నాకు ఇది చాలు అని అనుకుని అక్కడ ఆపేస్తే ఇంకెక్కడితోనే ఉంటుంది. ఇప్పుడు నాకు 8.5 lakh ఉన్నా సరే నాకు అది సరిపోవట్లా, దాన్ని ఇంకా తీసుకెళ్ళాలి, నేను ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, నేను ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి నా కాన్సెప్ట్. అందుకని రోజు ఏ కంటెంట్ చేయాలి, ఎలాంటివి చేయాలి నా ఆలోచన ఎక్కువ ఉంటుంది నాకు. అండ్ ఎవరైనా సరే ఖచ్చితంగా మనం చేసేటప్పుడు, యాక్టింగ్ చేసేటప్పుడు లేకపోతే అందరూ మనకి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలని ఉండదు. అవును కదా. బాడీ షేమింగ్ అలాంటిది అంటే ఒక ఫీమేల్కి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. యాజ్ ఏ బాయ్గా మీకు కూడా అలాంటి షేమింగ్ కానీ లేకపోతే కలర్ గురించి కానీ ఇలా ఎవరైనా కమెంట్స్ చేయడం కానీ ఇలాంటివి ఫేస్ చేశారు? నాకు అలాంటి కమెంట్స్ చాలా మంది చేశారు, నేను చూసి నవ్వుకుంటూ ఉంటా. ఎందుకు అనంటే ఈ రోజున నేను సినిమాల్లో చేయటానికి కానీ, నాకు బంసిక్ బంటి ఛానల్ ఇవ్వడానికి కానీ, నేను మిగతా ప్లాట్ఫామ్స్లో ఉండటానికి కానీ కేవలం కారణం నా బాడీ, నా కలరే. నా యాక్టింగ్తో పాటు ఈ 2 ప్లస్ అయినాయి, ఈ 2 కొత్తగా ఉన్నాయి కాబట్టే నాకు అవి వస్తున్నాయి. అంటే ఏ మనిషి అన్నా కష్టపడేది 5,000 నోట్లోకి వెళ్ళటం కోసమే. నేను ఈ 5,000 నోట్లోకి వెళ్ళటం కోసం నాకు ఇది సహకరించింది. ఇంకోటి, నేను ఈ బాడీతో నేను పరిగెడతాను, డ్యాన్స్ చేస్తాను, నేను జంపింగ్స్ చేస్తాను, ఏది నాకు ఈ బాడీ వాళ్ళు ఇబ్బంది అవ్వలేదు కదా. అలాంటప్పుడు వాళ్ళు బాడీ షేమింగ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? నాకైతే నా బాడీ నాకు భయంకరమైన ప్లస్. భయంకరమైన ప్లస్. నన్ను చాలా మంది సన్నబడమన్నా కూడా, డాక్టర్స్ అయితే సన్నబడమన్నా కూడా నేను సన్నబడలా. బికాజ్ నేను హెల్దీగానే ఉన్నా. నేను హెల్దీగా లేకపోతే అప్పుడు నేను సన్నబడాలనుకుంటారు, కానీ హెల్దీగా ఉన్నప్పుడు సన్నబడి ఇంకేం ఉపయోగం అని నేనేం ఆలోచిస్తానంటే, యూత్లో ఉన్నప్పుడే మనం ఏమన్నా చేయగలం, ఏమన్నా తినగలం. ఆబ్వియస్లీ కొంత వయసు వచ్చిన తర్వాత డైటింగ్ అంటారు, తినలేము. అందుకని నేను ఇప్పుడు ఏమున్నా సరే నాకు అనిపించింది నేను చేస్తాను, నాకు అనిపించింది నేను తినేస్తాను. ఏంట్రా ఈ కమెంట్ ఏంట్రా అని చూసి నవ్వుకునేది ఏంటి, అరే ఎంత ఎదవలు ఉన్నారా ఇంకా మన సొసైటీలో అని అనిపించే ఒక కమెంట్ ఏంటి? నేను కంటెంట్స్ చేస్తూ ఉంటాను. ఒకటి బ్యారర్ అండ్ లవ్ సిరీస్, వెబ్ సిరీస్ చేస్తే అది ప్యూర్లీ లవ్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. దానికి ఏమైపోయింది, అది ఎక్స్పెక్టెడ్, అది కొత్తగా చేస్తున్నాం, కనెక్ట్ అవుతారో లేదా అన్న భయంతోనే చేసాం. బేసికల్లీ ఎవరైనా సరే కనెక్ట్ అవ్వకపోతే సిరీస్ మధ్యలో ఆపేయండి అని అంటారు. అది కనెక్ట్ అవ్వాలా, ఫస్ట్ వీడియో నుంచి వ్యూస్ తక్కువ వచ్చినా అయినా సరే మా ఫాల్గున్ సారు ఆఫ్ మాత్రం నువ్వు చెయ్యి, ఏదైనా సరే కంప్లీటేషన్ ఉండాలి మనకి, వ్యూస్ గురించి పట్టించుకోమాకని చెప్పి ఆయన అది కంప్లీట్ చేయించాడు. దాంతో ఒకళ్ళు కామెంట్ చేశారు, నీకెందుకురా లవ్ స్టోరీ, నీకు అవసరమా, ఏదో ఫుడ్ వీడియోలో లేకపోతే గాలిపే వీడియోలు చూసుకోవచ్చు కదా అనేది. జనరల్ కంటెంట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరు చెప్పలేరు. అంటే ఆ లవ్ స్టోరీలు ఎందుకురా అన్న వర్డ్ ఎందుకు వచ్చింది అంటే, నువ్వు నల్లగా లావుగా ఉన్నావు కదా, అంటే నల్లగా లావుకున్న వ్యక్తులకి కూడా ఒక ఎమోషన్, తర్వాత ఒక ప్రేమ, హ్యూమన్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే అవతల పర్సన్ అనే మనిషి నేను నల్లగా లావుగా ఉన్నాను, నేను ఒక మనిషిని అని అతను గుర్తించలేకపోయాడు. అతని పొజిషన్ అలా ఉంది. ఇంకా మేబీ అతను హ్యూమన్ కాదేమో, హ్యూమన్ అయ్యే వాళ్ళు అయితే అలా ఆలోచించారు. నేనేం నమ్ముతానంటే మనకి ఏది రాసి పెట్టిందో అదే జరిగింది. ఆఫ్ కోర్స్ చాలా మంది లావుగా ఉంటారు, చాలా మంది పొట్టిగా ఉంటారు, చాలా మంది సన్నగా ఉంటారు. అలా అని వాళ్ళు ఏమంటారు, అలా అని వాళ్ళు ఏం సాధించలేరని కాదు. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు చాలా మంది, ఎంతమంది పెద్ద పెద్ద స్టార్స్ అయి ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయి ఉన్నారు. కరెక్ట్. చాలా మంది ఏమంటారు, ఈ మన జనరేషన్ లో చూసుకుంటే చదువుకుంటేనే లైఫ్, చదువు లేకపోతే లైఫ్, నువ్వు స్లిమ్గా ఉండాలి, నువ్వు బాడీ ఫిట్గా ఉండాలి, లేకపోతే లేవు అని. బాడీ ఫిట్గా లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, కాపురం చేయట్లేదా, పిల్లలు పెట్టట్లేదా, వాళ్ళు ఉద్యోగాలకు బతకట్లేదా? ఒక్కొక్కటి మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. అందరినీ మనం
పట్టించుకుంటూ వెళ్తే మనమే కుంగిపోతూ ఉంటాం. ఆఫ్ కోర్స్ వాళ్ళు తీసుకోవాలి, మనకు నచ్చింది మనం తీసుకోవాలి. అవి కూడా ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ గా మనల్ని నిల్చోబెడతాయి. అవును కదా, అది వాస్తవం. అది మనకి ఆ టైంకి చిన్న సాడ్ ఫీలింగ్, అంటే ఒక చిన్న బాధ అనిపిస్తుంది. అరే ఏంటి నాకు అసలు అలాంటిది కూడా నేను ఓపెన్ చెప్తాను, నాకు అసలు అలాంటిది కూడా ఉండదు. సో కానీ అలాంటివే మనకి ఒక మంచి స్ట్రాంగ్నెస్ ఇస్తుంది, బూస్టింగ్. నన్ను ఎవరైనా నువ్వు లావుగా ఉన్నావు అని అంటే నేను ఒకటే అంట, నేను లావుగా ఉన్నాను, నాలాగా నువ్వు డాన్స్ చేయగలవా? నీతో పాటు నేను పరిగెత్తలేకపోవచ్చు, నాలాగా నువ్వు బాడీ గ్రేస్తో నువ్వు చేయగలవా? చేయలేవు. మరి ఎంత లావు నేను డాన్స్ చేస్తున్నాగా, వాళ్ళ పరిగెత్తలేకపోవచ్చు కానీ పరిగెత్తగలను. నేను ఎంతో కొంతవరకు పరిగెత్తగలను కదా. ఎప్పుడైనా బాడీ షేమింగ్ అనేది నేనేం చెప్తాను, నా పాలసీ ఏంటంటే, మనం ఒకరిని ఏలు పెట్టి చూపిస్తున్నామంటే యువతల 4 ఏళ్ళు మనం చూపిస్తూ ఉంటాయి. అంటే మనం ఒకరిని ఒకరితో పాయింట్ చేస్తున్నాం కానీ యువతలో 4 పాయింట్ చేస్తూ ఉంటారు. అది గుర్తుంచుకుంటే ఎవరు పాయింట్ చేయరు. సూపర్. సో ఫణి గారు, మరి ఈ విషయానికి ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, మరి అదైతే మాత్రం మరి జెన్యూన్ గా చెప్పాలి. మరి అడగండి. చెప్పేస్తారు? చెప్పేస్తాను. మరి అది లేదు అది కాదు అని అనకూడదు. అలాంటిది. ఓకే. సో ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి మనకి? అసలు మనకి ఏమి లేవండి. నేను అందుకే అడిగా, జెన్యూన్ గా చెప్పాలి అన్నాను. నేను సీరియస్ గా చెప్తున్నాను, నాకు ఇంతవరకు ఏ లవ్ స్టోరీ లేదు. అదేంటది, వన్ సైడ్ లవ్ కూడా లేదా? వన్ సైడ్ లవ్ కూడా లేదు. అంటే వన్ సైడ్ లవ్ అంటే నేను బేసికల్లీ నేను అమ్మాయిల్ని చూస్తూ ఉంటాను. ఎవరికైనా అబ్బాయి అన్న తర్వాత అమ్మాయి నచ్చుకొని ఉండదు, అది సృష్టి కార్యం అనమాట. నాకు నచ్చుతారా, ఓకే బాగున్నారు కదా, ఆహా ఈ అమ్మాయి బాగుందిరా అనుకుని వదిలేయటం ఇంకంతే. తర్వాత ఆ అమ్మాయి వెనకాల పడాలి అలాంటిది ఎప్పుడు నాకు ఎప్పుడు కూడా ఒక ప్రపోజల్ చేయాలి, ఒక లవ్, ఇది అమ్మాయి నచ్చింది, మ్యారేజ్ ప్రపోజల్ అలా ఎప్పుడు అనిపించలేదా మీకు? నాకు ఎప్పుడు అనిపించలే. అంటే అది అనిపించడం కూడా ఒక కారణం ఉంది. ఏంటి? నాకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందన్నమాట. నేను ఏ మనిషిని దూరం చేసుకోవాలని ఇష్టపడను. నాకు చాలా మంది నాకు తొందరగా క్లోజ్ అవుతూ ఉంటారు, నాతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటారు అందరూ. పొరపాటు నా అమ్మాయి నచ్చినప్పుడు నేను ఆ అమ్మాయికి నేను ఇలా ప్రేమిస్తున్నా అని చెప్తే ఆ అమ్మాయి నన్ను ఏమైనా అంటదేమో, అంటే ఇండస్ట్రీకి రాకముందులు ఇది, ఆ అమ్మాయి నన్ను ఏమైనా అంటదేమో, ఎందుకు మనకంత అదేదో ఫ్రెండ్లీగా బాగున్నాం కదా అని నేను ఎక్కువ ఎవరిని ట్రై చేయలేదు. అట్ ద సేమ్ టైం నాకు బిఫోర్ ఇండస్ట్రీ నేనంతా సరదాగా ఫ్రెండ్స్తో ఉండటం, ఎంజాయ్ చేయటం, బయటికి వెళ్ళటం, తినటం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం, తాగడం, అది కూడా చెప్పాలి కదా. అరే తాగటం అనేది లేదండి. వన్స్ అపాన్ ఎ టైం ఉండేది, ఇప్పుడు అదేం లేదు. ఎక్కువ శాతం మూవీస్కి వెళ్ళటం, సరదాగా ఒక ప్లేస్లో కూర్చొని నాకు ఈ రోజుకైనా సరే ఒక 10 మంది జనాలు ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడటం, ఒక డిస్కషన్లో ఉండటం నాకు చాలా ఇష్టం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఒక అమ్మాయి ప్రపోజల్ చేస్తే వచ్చింది అనుకుందాం, చేస్తారు కదా ప్రపోజల్, మీకు ఇప్పటివరకు ఏ ప్రపోజల్స్ రాలేదా? ప్రపోజల్స్ వచ్చినాయి, నేను కాదనలేదు. బట్ కాకపోతే ఎలా వాళ్ళందరూ చిన్నపిల్లలు, ఇన్స్టాలో మెసేజ్లు, అలా మెచ్యూరిటీ ఏజ్ కాదు. ఏమని పెడుతుంటారు? మీరంటే నాకు ఇష్టం అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. అది వాళ్ళకి తెలియని వయసు. ఎవరికైనా సరే ఇప్పుడు వన్స్ అపాన్ అ టైం నేనున్నాను, చిరంజీవి గారికి కూడా మెసేజ్ పెట్టాను. నేను చిరంజీవి గారు వీరాభిమాని అనమాట. సార్ నేను చిరంజీవి గారిని ఒక ఫంక్షన్లో చూసా. అంటే ఇలా పక్కన నిలబడ్డాడు ఆయన పక్కన నిలబడినప్పుడు నేను ఆయనతో ఫోటో కూడా దిగలేకపోయా. అలా చూస్తూ, అలా బ్లాంక్ ఫేస్తో అలా చూస్తూ ఉన్నా. మా చిరంజీవి గారిని ఇంత దగ్గర చూశాను, అదే నాకు ఏమంటారు ఒక పెద్ద వరంలా అనిపించింది అప్పుడు. కానీ బయటకు వచ్చినప్పుడు నేను అనుకున్నా, లేదు ఫోటో దిగపోవటం మంచిదైంది, చిరంజీవి గారితో నేను స్క్రీన్ షేర్ చేసుకోవాలని నా కోరిక ఉంది. ఆ కోరిక రోజు నేను ఖచ్చితంగా ఫోటో దిగుతాను. చూసారా, మనలో కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది ఎప్పటికీ అలా ఉంటే నిజంగా మనం పరిగెట్టగలం ఆ సక్సెస్ కోసం. నేను ఒకటే నమ్ముతా, ఏ మనిషి కన్నా ఓర్పు ఎక్కువ ఉంటే వాడు అనుకున్నది బాగా సాధిస్తాడు. అరే ఏంట్రా ఇది ఎలా అవుతుంది అని డిసప్పాయింట్ అవ్వటం, పక్కనోడు ఎదుగుతున్నాడు వాడి మీద కుళ్ళుకోవటం ఉంటే ఖచ్చితంగా మనిషి ఎదగలేడు. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్, మన హార్ట్ పాజిటివ్గా ఉంటే మన ఆలోచనలన్నీ పాజిటివ్గానే వస్తాయి. మనం వాడి గురించి చెడుగా ఆలోచించాం, మన మైండ్ మొత్తం చెడుగానే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇది ఎలా ఉంటుంది అంటే, యాజ్ ఎ యాక్టర్గా మీరు ఒక సంస్థలో వర్క్ చేస్తున్నట్టే కదా, యాజ్ ఎ ఎంప్లాయీగా కదా. అంటే యూట్యూబ్ నుంచి, అంటే మీది ఓన్ పర్సనల్ ఛానల్ అయినా ఎవ్రీథింగ్ టేకింగ్ వాళ్ళే కదా, యూట్యూబ్ నుండి షేర్ ఛానల్ కాదు వాళ్ళదే. వాళ్ళదే. సో షేర్ ఉంటుందా యూట్యూబ్ నుంచి, లేదంటే సాలరీ ఉంటుందా? నాకు 2 ఇస్తారండి. ఓ, అంటే మంత్లీ ఒక అది చెప్పలేను. అంటే
పెట్టుకోవచ్చా? అంత నేనేం చెప్పలేండి. నేను ఒకటైతే కాన్ఫిడెంట్గా చెప్తానండి. నేను వన్స్ అపాన్ టైం ఫన్ బకెట్ చేశాను. అంటే నేను కొంచెం నాకు పేరు వచ్చింది ఫస్ట్ ఫన్ బకెట్ నుంచి. దాని తర్వాత బంచిక్ బంటి అనే ఛానల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఈ బంచిక్ బంటి అనే ఛానల్ బంచిక్ బబ్లు అనమాట. బబ్లు నుంచి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళు. హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి నేనే చేసుకుంటున్నాను. నాకు ఏ రోజు కష్టం రానివ్వకుండా చూసుకున్నారు మా టమాటా వాళ్ళు. నాకు ఫర్ సపోజ్ నాకు ఈ మంత్ అమౌంట్ తక్కువ వచ్చింది అనుకోండి, అడ్వాన్స్ శాలరీ అడిగితే నాకు ఏ రోజు కష్టం రాకుండా ఈ రోజు నన్ను చూసుకుంటే ఉన్నారు. అంటే నేను ఫన్ బకెట్ నుంచి కొంచెం నెక్స్ట్ పొజిషన్కి నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్ళడానికి నాకు బంచిక్ బండి బాగా ఉపయోగపడింది, అవసరం పడింది. వాళ్ళు నన్ను అలా చేశారు. నా మెయింటెనెన్స్ది కానీ ఏదైనా సరే వాళ్ళే నన్ను, లేదు నువ్వు ఇలా ఉంటే కష్టం, నువ్వు మారాలి, చిన్న చిన్నవి చేసుకుంటే ఉపయోగం ఉండదని వాళ్ళే చెప్పి నాకు కేర్ తీసుకొని వాళ్ళే చేశారు. నిజంగా అలాంటి సంస్థ ఎప్పటికైనా సరే సక్సెస్ రేటింగ్లో ఉంటుంది. అవును. నేనైతే నేను రేపటి రోజున పెద్ద ఆర్టిస్ట్ అయిపోయినా, నేను ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయినా ఖచ్చితంగా నా బంచిక్ బంటి ఛానల్లో ఒక వీడియో అయినా పెడతాను ఖచ్చితంగా. అది మాత్రం వదలను. ఎందుకంటే ఫన్ బకెట్ నుంచే వచ్చా కానీ బట్ టర్నింగ్ ఇస్తే లైఫ్ నిలబెట్టింది. నాకు ఒక పేరుని ఒక పొజిషన్ని తెచ్చింది అయితే బంచిక్ బంటి అని నేను బాగా నమ్ముతాను. దట్స్ బికాస్ ఆఫ్ మా రాహుల్ సార్, సాయిదీప్ సార్ అండ్ మా ఫాల్గున్ సార్. వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉండాల్సింది. సూపర్ అండి, ఎక్సలెంట్. అండ్ చాలా మంది అంటే ఫన్ బకెట్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే పేరు భార్గవ్ది. అది అయిపోయింది, వాడికి శిక్ష పడింది. అంటే ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా మిస్సింగ్, అరే వీడు తెలుసో తెలియక అనే కాన్సెప్ట్ కన్నా కూడా మేము ఫన్ బకెట్ చేసే రోజుల నుంచి కూడా వాడు మాతో ఫన్ బకెట్ చేసినంతకాలం బాగా చేశాడు. వాడిది ఎప్పుడైతే కేసు అయిందో ఆ కేసు ఒక చాలా రోజుల ముందు నుంచే వాడు ఫన్ బకెట్ నుంచి వెళ్ళిపోయాడు. వాడు ఫన్ బకెట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా ఫన్ బకెట్ వ్యవహారం చేసేవాళ్ళం. నేను, మహేష్ ఎట్ట, రాయేష్ అన్న, త్రిశూల్, భరత్, భార్గవ్ గాడు. భార్గవ్ వెళ్ళిపోయిన తర్వాత మేము ఆరుగురిని కంటిన్యూ చేసాం. ఎవరూ ఆపల. ఫన్ బకెట్ ఆగిపోయేంతరకు అందరం చేస్తూనే ఉన్నాం. దాంతో భార్గవ్ వెళ్ళిపోయిన తర్వాత ఓకే ఒక ఆర్టిస్ట్ వెళ్ళిపోయాడు, అలానే రామ్ పటాసు, హరా శ్రీనివాసన్ ఇంకో 2 యాక్టర్స్ యాడ్ అయ్యారు. దాంతో అలానే కంటిన్యూ చేస్తూ వచ్చాం. తర్వాత 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అంతా అయిపోయిన తర్వాత వాడికి కేసు వచ్చిందని సంగతి తెలిసింది. కేసు అయిందని సంగతి వాడికి కేసు అయిందని సంగతి నాకు తెలియలే. మాకు ఎవరికి మన యాంకర్ శివ పెట్టిన పోస్ట్ చూసి మాకు తెలిసింది, ఓకే కేసు అయిందంట అని. ఏంటా అని కనుక్కుంటే ఇది చేశాడు. వాడు నిజం చెప్తున్నాడో బయట వాడు నిజం చెప్తున్నాడో మాకు ఎవరికి తెలియదు. జనరలైజ్, ఎందుకంటే వాడు చెప్తే వాడి వైపు మాడతాడు. కానీ ఒక్కటి ఏంటి అంటే ఎంత కలిసి ఉన్నా కూడా ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇంకా కంప్లీట్గా లైఫే పోయింది కదా. లైఫ్ పోవడం, మనుషులు దూరం అయిపోవడం, ఇంకా అన్నీ జరుగుతుంటాయి. ఇంకా అది ఎవరేం చేయదు. అంటే నేను అదే అంటాను, మనం చేసే పనుల్ని బట్టే మన లైఫ్ మనకి ఉంటుంది అని. అలాగే బెహ్రా ప్రసాద్ బ్రోది రీసెంట్గా చూసుకుంటే నేను వాడి విషయం అయితే నేను పక్కా చెప్తా. ప్రసాద్ బెహ్రా నాకు ఫ్రెండే, మంచి పొజిషన్లో ఉన్నాడు. కానీ తను ఎంత హార్డ్ వర్క్ చేసి తన రైటింగ్ స్కిల్స్ కానీ కరెక్ట్గా సెకండ్ ఇంటర్వ్యూ నేను చేశాను కోవిడ్ టైంలో. ఇంకా ఆ తర్వాత ఇంకా కంటిన్యూ ఇంకా తను పర్సనల్వి లైక్ తను ఇండివిజువల్గా చేసుకునేది వదిలేసి కంప్లీట్గా వెబ్ సిరీస్లో అండ్ ట్రెండింగ్ సిరీస్లో, ఫిలిమ్స్లో ఎక్కడ చూసినా ఇప్పుడు బెహ్రా ప్రసాద్ అసలు డేట్స్ కానీ టైం కానీ కూడా బ్రోక్ ఉండట్లేదు. మంచి రైటర్, మంచి ఆర్టిస్ట్, ఇవన్నిటికన్నా వాడు మంచి మనిషి. ఫస్ట్ థింగ్ వాడు మంచి మనిషి. ఎందుకనంటే కష్టం విలువ మాకు ఎంత బాగా తెలుసో మాకంటే ఎక్కువ వాడికి బాగా తెలుసు. సారీ, ప్రసాద్ బెహ్రాకి బాగా తెలుసు. ప్రసాద్ బెహ్రా గారు చాలా మరి ఇష్యూస్ వీటన్నిటి గురించి ఎప్పుడైనా డిస్కస్ చేశారు? నేనైతే 100% చెప్తున్నాను, ఆ ఇష్యూ వాడిని కాంట్రవర్షియల్గా పెట్టిన ఇష్యూ తప్ప వాడు అలా చేసే మనిషి కాదు. నాకు అది బాగా తెలుసు, పర్సనల్ కూడా తెలుసు. ప్రసాద్ బెహ్రా పర్సనల్ కూడా నాకు తెలుసు కాబట్టి వాడు అలా చేసే మనిషి అయితే కాదు. మీరు అడిగారా బ్రోని? నేను తర్వాత ఏం మాట్లాడలేదు. అంటే ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు వాంటెడ్లీ ఉండొచ్చు. అంటే మనకి అక్కడ కాస్ట్ తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. అండ్ నాకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ కానీ నేను ఎవరితో డిస్కస్ చేయలేదు కాబట్టి నాకు అక్కడ తెలియదు. బట్ ప్రసాద్ బెహ్రా నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ప్రసాద్ బెహ్రా ఆ టైప్ మనిషి అయితే కాదు. వాడు షూటింగ్లో, ప్రసాద్ బెహ్రా షూటింగ్లో చేయకపోతే యాక్టర్ని ఫాస్ట్గా చేయి అని దురుసుగా చెప్తాడేమో కానీ మరి అమ్మాయిని ఏడిపించే అంత బిహేవియర్ అయితే ప్రసాద్ బెహ్రాకి లేదు. మీది రెస్టారెంట్ బకాసురా రెస్టారెంట్, అది డిఫరెంట్గా ఉంది ఏంటండి? బకాసురా అనగానే
అని తినే వ్యక్తిని ఏంట్రా బకాసుడిలా తింటున్నావు అని అంటుంటారు అవును కదా. కానీ బకాసుర రెస్టారెంట్ అని అలా పెట్టడానికి సినిమా అదే ఉంటుందండి. సినిమా ఏంటంటే ఒకడికి ఒక హారర్ కామెడీలా ఉంటుంది అనమాట. ఇది జానర్. ఒకడికి దయ్యం పట్టిద్ది. ఆ దయ్యం కోరిక ఏంటనేదే ఓవరాల్ కాన్సెప్ట్. ఆ దయ్యం ఎలా ఇచ్చారనేది ఓవరాల్ కాన్సెప్ట్. సినిమా ప్యూర్లీ కామెడీ బేస్డ్ ఉంటుంది. ఒక జానర్కి సంబంధించిన మూవీ కాదు ఇది. ఇది డిఫరెంట్ జానర్స్ అనమాట. ఇంకా మేము క్లారిటీగా చెప్పాలి అని అంటే ఒక బంతి భోజనంకి వెళ్తే కడుపు నుండి అలా బయటకు వస్తాం మనం. అవును. అలా బకాసా రెస్టారెంట్ థియేటర్లోకి వెళ్తే అంత కడుపు నింపుకొని బయటకు వస్తాం. సో ఫిలిం అంటే లైక్ డైరెక్షన్ కానివ్వచ్చు, లేకపోతే కంప్లీట్గా ఎలా వచ్చింది అంటే మీ వరకు, అంటే మూవీ చాలా వరకు మనం నవేడేస్లో చూస్తున్నాము. మంచి కాన్సెప్ట్ ఉంటుంది, మంచి డైరెక్టర్ ఉంటారు, మంచి సాంగ్స్ ఉంటాయి, కానీ థియేటర్స్లో ఫిలిం ఉండదు. ప్రమోషన్ దగ్గరికి వచ్చేసేటప్పటికి స్టాప్ అయిపోతుంది. మా సినిమా ప్రకారం ప్రొడ్యూసర్స్ చాలా మంచివాళ్ళు. అంటే ఆ డైరెక్టర్లు అన్నయ్య ప్రొడ్యూసర్స్ అనమాట. జనార్దన్ అని, జెనియన్ అని. వాళ్ళు ప్రమోషన్ అప్పుడు కాదు కదా, షూటింగ్ అప్పుడు కాదు కదా, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా షూట్ చేశారు. ఎవ్వరికి ఇబ్బంది పెట్టలేదు, ఎవరితో ఇబ్బంది పడలేదు కూడా వాళ్ళు. అలా వాళ్ళు షూట్ చేశారు. ఒకవేళ మా వల్ల వాళ్ళు ఇబ్బంది పడున్నా మా దగ్గర ఎప్పుడు వ్యక్తపరచలా. హ్యాపీ ఫీల్తోనే హ్యాపీగా నేను చేసిన సినిమా. ప్రమోషన్స్ హ్యాపీగానే చేస్తున్నాము. ఇప్పుడు August 8th రిలీజ్ అవబోతుంది. అది ప్రమోషన్ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. మీరు ట్రైలర్ చూసుంటే కనుక ఎంత ఫన్నీగా ఉంటుందో. అవును. ట్రైలర్ 2 చూస్తే కూడా ఆ వర్షన్లోనే ఉంటుంది. సో మొత్తానికైతే చాలా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అనుకోవచ్చా? ఫుల్లీ లోడెడ్ ఎంటర్టైన్మెంట్. ఫుల్లీ లోడెడ్. దీంతో ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, థ్రిల్లర్, హారర్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. నేను క్లారిటీగా చెప్పాలి అని అంటే, మీకు కమెడియన్ ప్రవీణ్ అన్న ఐడియా ఉంది? కొత్త బంగారు లోకం ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్ని మనం ఎంతో ఒక రకంగా చూసుంటాం. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ గారు ఆ జానర్ నుంచి తీసుకొచ్చి బయటికి వేరే విధంగా చేశారు. ప్రవీణ్ అన్న చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే, అరే నా లైఫ్ ఇలా అయితే బాగుండ్రా అన్న పాయింటే ఉంటుంది. అంత మంచి ఆర్టిస్ట్ ప్రవీణ్ అన్న. అసలు ఏ సినిమాలో కనపడిన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటుంది అని నేను బాగా నమ్ముతున్నాను. దీంతో ఓన్లీ ప్రవీణ్ అన్న కామెడీయే కాదు, ఎమోషన్ కానీ, సీరియస్ కానీ, ఏదైనా చేయాలి. అసలు అన్ని నవరసాలు పండించారు ప్రవీణ్ అన్న అయితే కనుక. సో ఫణి గారు, అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అయ్యే ముందు స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని భయాలు ఉంటాయి. అవును. స్క్రీన్ మీద ఎలా ఉంటుంది, మనం మేకప్ వేసుకోవాలా, అసలు వితౌట్ మేకప్ అయితే ఎలా ఉంటాం, వితౌట్ మేకప్ కాకుండా ఎలా ఉంటాం, కొంచెం లెన్స్లో మనం బయట ఉన్నదానికి లోపల కొంచెం కెమెరా లెన్స్కి ఇంకా ఎక్కువగా కనబడుతూ ఉంటాం అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అవును. నేను ఎలా ఉంటాను అనేది భయం నాకు లేదు, కానీ నేను చేసిన దానికి జనాలు నవ్వుతారా నవ్వరా అనే భయం చాలా ఉండేది నాకు స్టార్టింగ్లో. ఎందుకు అని అంటే, ఆబ్వియస్లీ మన ఫ్రెష్ కమ్మరు, మనకు అవకాశం ఇవ్వటమే గొప్ప విషయం అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఈరోజు ఏదో కొంచెం ఒక మోస్తరు పొజిషన్లో ఉన్నాను, నాకు కొన్ని మినిమం అంటే బేసిక్ అవకాశాలన్నా, ఏ ఆఫీస్కి వెళ్ళి అడగకపోయినా బేసిక్ అవకాశాలన్నా వస్తున్నాయి కాబట్టి నాకు ఓకే. స్టార్టింగ్ స్టేజ్లో నాకు ఎలా ఉండేది, నేను ఒక సినిమా చేస్తున్నాను, నేను ఫస్ట్ ఒక సినిమా చేశాను, ఒక్కడితో మొదలైందని ఒక సినిమా. నేను అంతమంది ఆఫీసులో ఆడిషన్కి వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగేవాళ్ళు. ఆ మాట విని 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 నాకే కోపం వచ్చింది ఒకనొక టైంకి. ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను ఆల్రెడీ యూట్యూబ్లో చేస్తున్నా కదా, చిన్న కెమెరా అని పెద్ద కెమెరా అని, ఏదైనా నేను చేసేది యాక్టింగే కదా, ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే, ఎవరికి ఆడిషన్ ఇచ్చినా నువ్వు ఆడిషన్ బాగా చేసావమ్మా, నీకు ఎక్స్పీరియన్స్లో ఇంకా నేను క్యారెక్టర్ ఇవ్వట్లేదమ్మా అన్న మాటలు అన్నారు అప్పుడు స్టార్టింగ్లో. తర్వాత ఏం చేశాను, ఇంకా ఆడిషన్కి వెళ్ళినప్పుడు నేను డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మీదే ఇచ్చాను అనమాట. లైవ్ నా ఫ్రస్ట్రేషన్ మొత్తం దాని ముందులో ఇచ్చాను. అసలు ఎందుకు ఎక్స్పీరియన్స్, ఎవరైనా ఇదే కదా, ఒక కొత్త వాళ్ళకి అవకాశం అయిపోతే వాడు ఎప్పుడు స్టార్ అవుతాడు, వాడు ఎప్పుడు అవుతాడు. వన్స్ అపాన్ ఎ టైం చిరంజీవి గారు కొత్త వాళ్ళే, ఎన్టీఆర్ గారు కొత్త వాళ్ళే, ఎవరైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా అని ఆ టైప్లో నేను ఒక ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇస్తే ఆ డైరెక్టర్ నచ్చి ఒక చిన్న సీన్ ఇచ్చారు నాకు, 1 day క్యారెక్టర్ ఇచ్చారు అనమాట. దాంతో ధనరాజ్ అన్న, చిత్రం సీన్ అన్న, మన మ్యూజిక్ డైరెక్టర్ బోలే, ఇంకొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. నా మీద ఫ్రేమ్ పెట్టి చుట్టూరు ఒక 100 మంది జనాలు. చిన్నప్పుడు మీరు చూసుంటే కనుక జెమినీలో బయోస్కోప్ అని అంత పెద్ద లెన్స్ పెట్టి చూశారు. యాక్షన్ అనగానే నేను చేయలేకపోయా. నాకు ఒక సెకండ్ భయం శివరయ్యా అనమాట.
నాకు వల్ల కాల. ఐ మీన్ అప్పుడు డైరెక్టర్ గారు బయటికి తీసుకెళ్ళి నాకు ఒక 5 minutes రిలాక్సేషన్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఆయన క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం భయపడ మాకు, నువ్వు బాగా చేస్తావు, ఈ చుట్టూరు జనాలు చూసి నీకు భయం చేసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది దీనికి. ఎందుకనంటే పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు మనకి టేకులు ఎక్కువ పడితే వాళ్ళకి ఇబ్బంది అయ్యిద్ది, సినిమా ప్రొడక్షన్ పెరిగిపోద్దమ్మా అని ఆ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చిన తర్వాత ఒక 5 minutes వాటర్ తాగి రిలాక్స్ అయ్యి వచ్చి సింగిల్ షాట్లో చేశాను. సూపర్. ఇంకా దాని తర్వాత నాకు ఇది మన పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసే ఒక ఎక్స్పీరియన్స్. అవును, నేను అంటే దాని తర్వాత నేను చాలా అనుకున్నాను, నేను వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని అనడంలో తప్పే లేదు అని. ఎందుకు ఎక్స్పీరియన్స్ కావాలి అని వాళ్ళు అడిగారంటే అప్పుడు మనతో పాటు ఇంకో ఆర్టిస్ట్ చేస్తూ ఉంటాడు. మనం తప్పు చేసినా సరే పాపం అన్నిసార్లు ఆయన చేయాలి, మన వల్ల ఇంకో మనిషి ఇబ్బంది అవ్వకూడదు. ఇంకోటి యూట్యూబ్ వచ్చేసరికి ఏమైద్ది, చిన్న కెమెరా, చిన్న లైటింగ్, చిన్న సెటప్ ఉంటుంది. అదే సినిమా వచ్చేసరికి చాలా పెద్ద సెటప్. మనం ఎవరు ఏం తప్పు చేసినా లాస్ అయ్యేది ప్రొడ్యూసరే. అవును. కానీ ఇండస్ట్రీలో అలాంటి ప్రొడ్యూసర్లు బతికుంటేనే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తూ ఉంటాయి, కొత్త ఆర్టిస్టులకి ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. ఒక సినిమా చేసిన ప్రొడ్యూసర్ ఇంకో సినిమా చేయాలి అని అంటే అతనికి ఆ ప్రొడక్షన్ నచ్చాలి, అతను డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలన్న హోప్ అని ఉంటే ఖచ్చితంగా అయింది. నేను అందుకని ప్రొడ్యూసర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను, డైరెక్టర్తో పాటు ప్రొడ్యూసర్కి. ఎందుకంటే ఆయన లేకపోతే ఇదంతా ఉండదు, ఇంత పెద్ద సామ్రాజ్యమే, ఇంత పెద్ద సామ్రాజ్యం. కానీ నిజంగా అందరికన్నా సక్సెస్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఫెయిల్యూర్ అయినా ఒక్కడే ఫేస్ చేస్తారు. ఎవరు అంటే ఓన్లీ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఆ ఎఫెక్ట్ అనేది అతను మాత్రమే ఉంటుంది. ఇంతమందిని నమ్మి అతని ప్యాషన్తో యాక్టింగ్ కూడా చెయ్యరు. నేను ఒక సినిమా తీసాను, పోనీ వాళ్ళ పేరు అంత పాపులారిటీ. చాలా మంది ప్రొడ్యూసర్స్ వాళ్ళ ప్యాషన్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు సెట్లోనే ఉంటారు, వాళ్ళు చాలా జాగ్రత్త చూసుకుంటారు. రూపాయి అయినా సరే అంటే ఎక్కడ బేరం ఆడరు, చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఇప్పుడు బగాస్టార్ రెస్టారెంట్ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ, నేను చేసిన కొత్తపల్లిలో ప్రొడ్యూసర్స్ కానీ, మళ్ళా వీక్షణ ఉన్న సినిమా ఆ ప్రొడ్యూసర్స్ కానీ, ఇలా నేను ఏ సినిమా చేసిన ప్రొడ్యూసర్స్ అయినా నాకు ఇంతవరకు ఏ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఇబ్బంది రాల. చాలామంది చెప్తూ ఉంటారు మనకి ఇంటర్వ్యూలో, ఆ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చిందని. నాకు ఇంతవరకు ఏ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ప్రాబ్లం రాల. నేనే నమ్ముతానంటే మనం ఒకరికి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం అంటే ఆబ్వియస్ అటు పక్క నుంచి ప్రాబ్లమే వస్తుంది. మనం ప్రాబ్లం క్రియేట్ చేయకుండా మనం వెళ్ళామా, మన పని చేసుకున్నా, మనం వచ్చామా అన్నట్టుంటే అంత హ్యాపీగా జరిగిద్దని నేను నమ్ముతాను. ఫణి గారు, ఒక పెద్ద యాక్టర్ ఉన్న తర్వాత ఏ యాక్టర్కైనా, ఒక నేమ్ ఉన్న ఆర్టిస్ట్కైనా సరే ఇనిషియల్గా ఒక రెస్పెక్ట్ వేరుంటుంది, తర్వాత వాళ్ళని ట్రీట్ చేసే విధానం వేరుంటుంది, తర్వాత సెట్స్లో వాళ్ళకి స్పెషల్ ఎంట్రీస్ కానీ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఒక చిన్న ఆర్టిస్ట్కి ఎంత టాలెంట్ ఉన్నా కూడా లుకింగ్ వైజ్ కానీ, బ్యూటీ వైజ్ కానీ ప్రతి దాంట్లో కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అది మనం లైవ్లో చాలా మందిని చూసాం. అలా మీరు అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటి అంటే ఫేమ్లో కానివ్వచ్చు, దేవుడి దయ వల్ల నేను అలాంటి ఫేస్ అనుభవించలేదు. అట్ ద సేమ్ టైం నేను చేసింది, నేను సినిమాలు చేస్తున్నా, నేను యూట్యూబ్ చేస్తున్నా, ఎవరైనా సరే నా కాంబినేషన్ చేసిన ఆర్టిస్టులు ఎవరైనా సరే నేను కొత్త అని ఆర్టిస్ట్ అని ఎప్పుడు చూడాల. నేను ఒక ఆర్టిస్టే, కానీ ఇది చాలామందికి ఒక మూటకం అనమాట, ఒక ఏమంటారు మూఢనమ్మకం, సంథింగ్, ఏదో బ్యాడ్ పోర్ట్రే వద్దంటారు కదా. పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు చిన్న ఆర్టిస్ట్ని తక్కువ చూస్తారు అని. ఎవరైనా సరే వాళ్ళని ఆర్టిస్టులనే ట్రీట్ చేస్తారు. నాకు స్టార్టింగ్ చాలామంది చెప్తే నేను అదే ఫీల్ అయ్యాను. నేను ఒకసారి చేసిన తర్వాత కొత్త వాళ్ళకైనా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏమని నేను చేసేస్తానని. కానీ సీనియర్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళు 1-3 సార్లు మానిటర్ చేస్తారు. సూపర్. 1-3 సార్లు నేనే షాక్ అయ్యా ఒకనొక సందర్భంలో, ఏంటి ఇన్నిసార్లు మానిటర్ చేపిస్తున్నారు ఈయన అని. నేను అడిగాను కూడా, ఆయన పేరు చెప్పండి, నేను ఎందుకు సార్ ఇన్నిసార్లు మానిటర్ అంటే, నానా మనం కెమెరా వెనకమాల ఎంత ప్రాక్టీస్ చేసి కెమెరా ముందరికి వెళ్ళాం అనుకో, కెమెరా దగ్గర అంత పర్ఫెక్షన్గా వస్తుంది, డైరెక్టర్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఫాస్ట్గా అయిపోయింది అనుకో ఇంకో సీన్ యాడ్ చేసుకుంటారు, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను సినిమా ఇండస్ట్రీలో నా సీనియర్స్ నుంచి నేర్చుకున్నవి టిప్స్ చాలా ఉన్నాయి. అంటే నా సీనియర్స్ నాకు చాలా చెప్పారు. చాలామంది ఏమంటారు, ఎవరు ఏం మాట్లాడరు ఏమంటారు, కానీ సీనియర్ యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళకి టిప్స్ ఇస్తూనే ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అవకాశం రావటం ముఖ్యం. అవకాశం వస్తే వాళ్ళ కాంబినేషన్లో చేస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళని బాగా
వీళ్ళే బాగా చూసుకుంటారు, వీళ్ళే టిచ్ ఇస్తారు అనమాట. నాన్న ఇది ఇలా చేయి, నాన్న బాగుంటుంది, నాన్న ఇది ఇలా చేయను. ఎవరిని అరే ఒరే అని కూడా పిలవరు. వంశిక్ బంటి ఛానల్ త్రూ మీకు ఫిలిమ్స్లో వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి? నాకు చాలా వస్తున్నాయండి. ఇప్పుడు లిటరలీ బకాసుర రెస్టారెంట్ సినిమా అయితే కనుక కేవలం వంశిక్ బంటిలో ఒక షార్ట్ చూసి నన్ను ఫిక్స్ చేసిన క్యారెక్టర్. చూసారా, చాలామంది అనుకుంటారు సీరియల్లో చేసిన, యూట్యూబ్లో చేసిన, ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న వాళ్ళకి ఫిలిమ్స్లో 70mm స్క్రీన్ పైన కనబడడానికి ఒక యాజ్ ఎ యాక్టర్గా ఛాన్సెస్ ఇవ్వాలి. అలా నేను ఒకటే చెప్తానండి, వన్స్ అపాన్ ఎ టైం యాక్టర్ అవ్వాలంటే ఇన్ని మీడియంస్ లేవు. ఇప్పుడు సోషల్ మీడియా కానీ ప్లాట్ఫామ్స్ లేవు, ఎక్కడ పర్ఫామ్ చేయాలి, ఎక్కడ చూపించుకోవాలనేది. ఆఫీస్కి వెళ్ళామా, ఆడిషన్ ఇచ్చామా, వాళ్ళు పిలిచే మనం ఆ క్యారెక్టర్ వచ్చిందా అని. తర్వాత యూట్యూబ్ వచ్చింది, తర్వాత ఫేస్బుక్ వచ్చింది, తర్వాత ఇన్స్టా వచ్చింది, ఇప్పుడు స్నాప్చాట్ వచ్చింది. ఏ ప్లాట్ఫామ్ అయినా మన పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి ఉపయోగించుకుంటే ఖచ్చితంగా సినిమా అవకాశాలు వస్తాయి. ఆ పర్ఫార్మెన్స్ కాకుండా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు దీంతో అని అనుకుంటే వాళ్ళకి ఆఫర్స్ తగ్గుతాయి, ఓన్లీ డబ్బులే వస్తాయి. ఒక యాక్టర్ అవ్వాలనుకున్నవాడికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా సరే, మీరు చాలామంది యాక్టర్స్ ఇన్స్టాగ్రామ్ని వాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ సొంత కంటెంట్స్ చేస్తూ ఉన్నారు. నేను నా వంశిక్ బంటి ఛానల్లోనే వాళ్ళని ఎత్తుక్కొని కూడా పెట్టుకున్నా. దేనికి? ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట అవకాశం ఇస్తారు, దానికైనా సరే ఓపిక ఉండాలి మనకి. ఏదైనా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అంట. సూపర్. సినిమా ఇండస్ట్రీ అనే కాదు, అది ఏ కేటగిరీలో, ఏ కేటగిరీ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా పేషెన్స్. మనం సాఫ్ట్వేర్ జాబ్ తీసుకున్నా సరే హెచ్ఆర్లు ఖచ్చితంగా తిడుతూ ఉంటారు. వాళ్ళు దేని తిడతారు, వాళ్ళ స్ట్రెస్ అలా ఉంటుంది. వాడే తిట్టాడు, అదే మీ కేటగిరీ తీసుకున్నా సరే ఎందుకు ఇలా యాంకరింగ్ చేస్తున్నారు, మీరు ఇంకొంచెం ఎనర్జీగా చేయొచ్చుగా ఉంటుంది. మీ ప్రాబ్లం మీకుంటుంది, అవతల పర్సన్ ఆన్సర్ కరెక్ట్ చెప్తే మీరు బాగా చెప్తారు, అవతల పర్సన్ ఆన్సర్ కరెక్ట్ చెప్పారు అనుకోండి, మీరు మాత్రం ఏం ఎంగేజింగ్ గా చేస్తారు. ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సూపర్. అండ్ ఫైనల్ గా పేరెంట్స్ ఏంటి, పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా నాన్నగారు కరెంటు పని అండి. మా గుంటూరులో ఒక మండపం ఉంది, ఆ మండపంలో కరెంటు వర్క్. మా అమ్మ హౌస్ వైఫ్, మా తమ్ముడు టీచర్గా జాబ్ చేస్తున్నాడు. సో మీ ఫస్ట్ పేమెంట్ మీరు 250 రూపీస్. ఫస్ట్ పేమెంట్ 250 రూపీస్. ఓకే, ఏం చేశారు? తెలుగు వన్ అనే దాంతో హర్ష అన్నవరపు పరిచయం అయిన తర్వాత చేశాను చూసారా, తెలుగు వన్ ఛానల్లో స్మైల్ రాజా అని స్కిట్స్ చేసాం. నువ్వు యాక్టర్ అవుతావరా, దీని నుంచి స్టార్ట్ చేద్దాం అని స్మైల్ రాజా అని ఒక చిన్న స్కిట్ చేపించాడు. దానికి హర్ష అన్నవరపు నాకు 250 రూపీస్ ఇచ్చాడు పేమెంట్. దాని తర్వాత ప్రాంక్స్ చేసేవాడిని, హర్ష అన్నవరపునే ప్రాంక్స్ చేసేవాడిని. మన ఎపిసోడ్కి 1500 రూపీస్ ఇచ్చేవాడు. ఇంకా అలా పెరుక్కుంటూ ఈరోజు నువ్వు మంచి పొజిషన్కి వచ్చాను, సినిమా ఇండస్ట్రీలో మంచి పేమెంట్ ఇస్తూ మంచి స్థాయిలో ఉన్నది, హ్యాపీ లైఫ్. సూపర్ అండి. సో ఫణి గారు, అంటే మంచి ఫిలిమ్స్ చేస్తున్నారు. అవును. ఎంత యాక్టర్ అయినా, ఎంత ఆర్టిస్ట్ ఉన్నా, ఎంత ఫేమ్ ఉన్నా, ఒక మంచి క్యారెక్టర్ కానీ, ఒక మంచి రోల్ కానీ ఇంకా ఎక్కడికో తీసుకెళ్లే విధంగా ఉండాలి అనేది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కోరిక అయితే ఉంటుంది. అవునండి కదా. సో అలా మీ కొన్ని డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నేను నెక్స్ట్ స్టెప్కి ఇలా వెళ్ళాలి, ఇలాంటి క్యారెక్టర్ నాకు, అంటే నేను ఇది చెప్తే సిల్లీగా అనుకుంటారో, వీడింత మాట్లాడాడు అనుకుంటారో కూడా తెలియదు. నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటిదే చేయాలని నేనేం ఫిక్స్ అవ్వాలా. నెక్స్ట్ ఇలాంటివి చేయాలని నేనేం ఫిక్స్ అవ్వాలా. దేవుడి దేవాల్లో వచ్చిన క్యారెక్టర్ని బాగా చేస్తున్నా, ఆ డైరెక్టర్తో మెప్పు పొందానా లేదా అదొక్కటే చూసుకుంటాను. నేను చేసినప్పుడు అవతల నన్ను తిట్టుకుని ఉంటే చాలు. నాకు క్యారెక్టర్ ఇచ్చారు, అది 1 డే అవని, హాఫ్ డే అవని, 1 అవరే అవనండి. అక్కడ చేసినప్పుడు డైరెక్టర్ గారు బాగా చేసావరా నువ్వు అని ఒక మాట అనిపించుకొని వస్తే ఆ రోజు నైట్ హ్యాపీగా పడుకుంటాను. అండ్ అంటే ఫినాన్షియల్గా ఎప్పుడైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా? అంటే ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది అది ఖచ్చితంగా. అది మీరు అనిల్ ధీరుభాయ్ అంబానీ దగ్గరికి వెళ్ళిన కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటుంది, ఖచ్చితంగా పక్కా ఉంటుంది. ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఎవరికైనా. ఒక ఆర్టిస్ట్ కి రిపీటెడ్ గా ఛానల్స్ లో వేసిన డ్రెస్ కనబడకూడదు. అవును కదా, ఇది ట్రూ. మీరు దేని మీద ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా
యాజ్ ఏ యాక్టర్ మాత్రం మెయింటెనెన్స్ మీద చేయాలి. మాకేంటి మీకైనా అంతే కదా ఎవరికైనా. ఆఫ్ కోర్స్ బై యాంకర్స్ పర్లేదండి, జస్ట్ ఇప్పుడు ఈ మంత్ లో ఈ ఒక డ్రెస్సెస్ మళ్ళీ నెక్స్ట్ మంత్ లో మళ్ళీ ఇదే డ్రెస్ రిపీట్ చేసుకోవచ్చు. నాకు యాజ్ ఏ యాక్టర్స్ గా రెగ్యులర్ గా కనిపించే, అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంతమందిని చూస్తుంటాం కదా, ఈ రోజు వేసిన డ్రెస్ మళ్ళీ ఒక నెక్స్ట్ మంత్ పెడితే అక్క లాస్ట్ మంత్ ఇదే వేసారు కదా, మళ్ళీ సేమ్ డ్రెస్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ప్రాబ్లం లేదు కదా, బ్రాండింగ్స్ అంటున్నారు, బట్టలు వచ్చేస్తున్నాయి, ఎన్ని వచ్చేస్తున్నాయి, వాళ్ళకి చాలా సింపుల్ అయిపోయింది అది. సో మరి మీరు ఎలా ఫనీ గారు, అంటే ఒక కాస్ట్యూమ్స్ కి మీకు పర్ మంత్ ఎక్స్పెన్సివ్ ఎలా అవుతుంది? నాకేం అవ్వండి ఎక్కువ అసలు. ఎక్కడ పర్చేస్ చేస్తారు మీ డ్రెస్సెస్ అన్ని? రకరకాల చోట్ల అండి. ఇప్పుడు ఒక చోటకి వెళ్తాను, నా సైజ్ దొరకకుండా గగనం ఫీల్ అవుతూ ఉంటాను నేను. పొరపాటున దొరికింది అనుకోండి టక్కుని తీసుకుని వేసుకుంటాను. డబుల్ ఎక్స్ఎల్ కదా టీ షర్ట్, బ్రాండ్ని బట్టి ఉంటుంది అనమాట. అది కొన్ని డబుల్ ఎక్స్ఎల్ పడతాయి, కొన్ని ట్రిపుల్ ఎక్స్ఎల్ పడతాయి. అంటే నేను ఇంత ముందర ఎక్కువ బొమ్మలు వేసుకుంటూ మంచి ఫంకీ తిరిగేవాడిని. తర్వాత సినిమాలు చేసే ఏంటంటే మనం అఫీషియల్గా ఉండాలి, మా తమిళలో అఫీషియల్గా ఉండాలి ఎక్కువ ఫార్మల్స్ నీట్ డీసెంట్గా, లేకపోతే అసలు ఇలా ఈ జుట్టుతోనే రాను, చింపిరి వేసుకుని స్టైల్ అనుకుంటా తిరిగి. అది స్టైల్లో కాదో నాకు తెలియదు, బట్ నాకు అలా ఇష్టం, చాలా ఫంకీగా ఉండాలి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ పక్క పాపిడి దూకొని అమ్మగారు నాన్నగారు చెప్పినట్టు ఉంటూ ఎక్కువ ఫార్మల్స్ వేస్తూ ఉండేవాడిని అనమాట. ఒక్కసారి హైదరాబాద్ రాగానే ఏమైందంటే ఇప్పుడు నా రాజ్యం, మనల్ని ఎవరు ఆపేది అన్నట్టు ఆ టైప్ అయిపోయింది. ఇంకా తర్వాత కొంచెం లేదు మనం డీసెంట్గానే ఉండాలని ఇంకా డీసెంట్గా అలా ఉన్నాను. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే ఇష్టం. ఖచ్చితంగా సినిమా స్క్రీన్లో ఒక మంచి క్యారెక్టర్ 5 minutes ఉన్నా 5 seconds ఉన్నా అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫనీ థ్యాంక్స్ అండి. మీరు వేసే ప్రతి స్టెప్ ఇంకా ఈ నెక్స్ట్ నుంచి మంచి సక్సెస్ అవ్వాలి, అండ్ మంచిగా టాప్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇలాగే మనం ఇంటర్వ్యూ బల్లేవాళ్ళు మీరు మంజుషా గారు, మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ పిలిచి నేను వస్తానండి. సో మంచి సక్సెస్ అయ్యి అండ్ మీరు సినిమా మంచి సక్సెస్ అయిపోద్దండి. సక్సెస్ అయిపోయిన తర్వాత మా టీం కూడా మీరే ఇంటర్వ్యూ చేయండి. అయ్యో తప్పకుండా, బిఫోర్ చేద్దాం ఆఫ్టర్ కూడా చేద్దాం, మీ ఇష్టం, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫనీ గారు. అందరూ అయితే బకాసుర రెస్టారెంట్ సినిమా August 8th రిలీజ్ అవబోతుంది. మీరందరూ సినిమాకి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మీరు పెట్టిన టికెట్ రేట్కి అన్యాయం అవ్వకుండా బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అమ్మయ్య మంచి సినిమా చూసామరా, మేము పెట్టిన డబ్బులు న్యాయం చేసాం అన్న ఫీల్లోనే బయటకు వస్తారు. డోంట్ మిస్, వాచ్ బకాసుర రెస్టారెంట్ August 8th in theatres. సో మీరు కూడా విన్నారు కదా, ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు. అండ్ మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ప్రవీణ్ గారిని అయితే చాలా కొత్తగా ఇప్పటి వరకు ఏ ఫిలింలో కూడా కనిపించని ఒక పర్ఫార్మెన్స్ అనేది ఈ ఫిలింలో కనిపిస్తుందని చాలా క్లియర్గా చెప్పారు. అండ్ అలానే అందులో అన్ని ఎమోషన్స్ కానీ కమర్షియల్ వైజ్ కానీ ఎంటర్టైన్ కానీ ప్యూర్ లవ్ అండ్ ఎమోషన్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఫిలిం కూడా ఉంటుందన్నారు. కాబట్టి August 8th మీరు కూడా మిస్ కాకుండా మీ నియర్ బై ఉన్న థియేటర్స్కి వెళ్ళి మూవీని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ ఫనీ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.